పబ్లిక్ లో ఒక కామన్ థింకింగ్ వచ్చేసింది. లోకేష్ రేపు ఆయన ఎలా సీఎం అనేటటువంటి చర్చ అది ఇక్కడ వ్యూహాత్మకంగా చేస్తుంది. అంటే మొత్తం మీద ఆ టైం అయితే ఏదో దగ్గరికి వచ్చింది అనిపిస్తోంది అనేది ఉంటది. మేబీ పవన్ కళ్యాణ్ తో ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే బెటర్ ఏమో. సింపుల్. అంటే ఒక 2 ఏళ్ళు నుండి పవన్ కళ్యాణ్ ఏంటంటే చంద్రబాబు సీఎం అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. ఆయనకి అనిపించేసుకుంటే పోతుంది. ఆయన అన్న తమ్ముడు సంబంధంతో మాట్లాడుకుంటున్నారు కదా, ప్రాబ్లం ఏమి ఉండదేమో. పదవ దగ్గరికి వచ్చేసరికి ఏముంది, ఆయన లాక్కోవట్లేదు కదా, పోయేదేముంది. కానీ ఒకటి ఈ మధ్యకాలంలో షర్మిల గారి యాక్టివిటీ ఏమన్నా పెరిగిందా, లేదంటే షర్మిల గారు ఆవిడ సాధించలేదు ఆమె కుమారుడి రూపంలో ఏమన్నా సాధించాలనుకుంటున్నారా, ఎలా చూడాలి? ఏదో కుర్రోడి అతగని ఏదో ఆశపడుతోంది. తనకి వారసత్వం ట్రై చేసింది, తెలంగాణలో ట్రై చేసింది, ఆవిడ వల్ల కాలేదు. 200-300 కోట్లు తగలేసుకుంది. ఆ 200-300 కోట్లు పెట్టి కూడా బలమైన నాయకురాలుగా నిలబడలేకపోవడం ఆవిడ దురదృష్టం. అదే ఆ 200-300 కోట్లు పెట్టి ఏ తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుకుని, లేకపోతే అక్కడ ఏ కాంగ్రెస్ తో మాట్లాడుకుని నాకు ఎంపీ సీట్ ఇవ్వండి అంటే ఇచ్చేసేవాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళ తరపున ఎంపీ అన్న అయ్యేది, ఏ కేంద్ర మంత్రి కూడా అయ్యేదేమో. కాకపోతే అట్లా కాకుండా తను ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశతో ట్రై చేసింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే కూడా అవడానికి కాదని పంపించేశారు. ఆవిడకి ఏంటంటే పాదయాత్ర అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి వేళలు వేసేటప్పటికి నా స్థాయి నేను ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కదా అని ఫీల్ అవుతుంది. సినిమా యాక్టర్లు కనుక వేలయ్యగానే నేనే హీరోలని, అదే నేనే ముఖ్యమంత్రిని అయిపోగలని ఫీల్ అవుతుంటారు చూడండి, అట్లా ఫీల్ అయినట్టే ఆవిడ ఫీల్ అవుతుంది. కాకపోతే